సో, ముఖ్యంగా వానపాముల వాతావరణం విషయానికొస్తే, ముఖ్యంగా మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు, ఈ వానపాములు ఎక్కువ వేడిని తట్టుకోలేవు. సో, ఈ వేడిని తట్టుకోలేవు కాబట్టి, మనము వాటికి షెల్టర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అంటే నీడను కంపల్సరీ ఇవ్వాలి వాటికి. అంటే ఏదైనా ఇప్పుడు అంటే రేకులతో తయారు చేసుకున్న రూఫ్ అయినా లేకపోతే మనం యాస్బెస్టాస్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మామూలుగా పెంకులతోని కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే వరిగడ్డి గానీ, ఇలా ఏదైనా ఏ మెటీరియల్‌తోనైనా కూడా మనము ఈ వానపాములకు ముందుగా ఒక షేడ్ అనేది ఇవ్వాలి. నీడ అనేది చాలా అవసరం. అండ్ అలాగే అధిక వేడిని గూడా వానపాములు తట్టుకోలేవు. సో, వేడికి, హీట్‌కి ఇవి చనిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే వాటర్ కంటెంట్‌కొస్తే ఎక్కువ నీటిని కూడా ఇవి తట్టుకోలేవు. ఎక్కువ నీరు ఎక్కువైపోతే కూడా లోపల గాలి అందక కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోయి సో, వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంది. సో, కాబట్టి మనం ఏదైతే వర్మీ బెడ్ అంటున్నామో, సో, ఇందులో ముఖ్యంగా ఒక 50% వరకి తేమ ఉండేలాగా చూసుకోవాలి. సో, అంతకంటే ఎక్కువైపోతే వాటికి శ్వాస అనేది సరిగ్గా ఆక్సిజన్ అనేది సరిగ్గా అందక వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత కూడా మనకి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటే మనకి అత్యుత్తమమైన ఫలితాలనేటివి వస్తాయి. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే కూడా కొన్ని రకాలైన వానపాములు తట్టుకోగలవు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఒక 30 డిగ్రీల ఉష్ణోగ్రత వరకి మనము ఆ వర్మీ బెడ్స్‌ని మెయింటైన్ చేయగలిగితే మనకి ఈ వానపాముల ఎరువు తొందరగా మంచి క్వాలిటీ వానపాముల ఎరువు తయారు కావడానికి అవకాశం ఉంటుంది.